వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. వాటి వీడియోలో గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలు అనే వరుసలో వృశ్చిక రాశికి ఈ స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ఇక మే మాసం 14వ తేదీ దృక్పంచాంగం ప్రకారం గురు భగవానుడు వృషభ రాశి నుండి మిథున రాశికి స్థాన మార్పు చెందనున్నారు. ఈ స్థాన మార్పు వల్ల వృశ్చిక రాశికి ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయో తెలుసుకుందాము. గోచర ఫలితాలు ఎల్లప్పుడూ రాశికి మాత్రమే కానీ లగ్నానికి కాదు. గోచార ఫలితాలు 10 నుండి 20% మాత్రమే ఫలితాలనిస్తాయి. మీ స్వీయ జాతకం ప్రకారం జరుగుతున్న దశాభుక్తులే మీ జీవితంలో 90% సంఘటనలను నిర్ణయిస్తాయి. అది మరచిపోకూడదు. ఆల్రెడీ పూర్వ పుణ్యస్థానమనే పంచమ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నారు. ఇది అతనికి మంచి ప్రదేశం కాదని చెప్పవచ్చు. తర్వాత రాహుకేతువుల స్థాన మార్పులో రాహువు 4వ స్థానానికి, కేతువు 10వ స్థానానికి స్థాన మార్పు చెందుతున్నారు. ఇది వరకు మీ జన్మరాశిని వీక్షిస్తున్న గురువు 8వ స్థానానికి వెళ్ళి కూర్చుంటారు. అయితే ఈ గురువు ఉన్న స్థానానికంటే వీక్షించే స్థానాల ద్వారా మీకు కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. మీ రాశికి ధనాధిపతి పూర్వ పుణ్యస్థానాధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 2వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉండడం వల్ల డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక రీతిగా తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమాధిపతి 8వ స్థానంలో ఉన్నారు అంటే పిల్లలను, పూర్వీకాన్ని, స్వంత బంధాల నుండి విడిపోయి ఉండే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బు సంపాదన కోసం విదేశాలకు వెళ్ళడం, కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్ళి పనిచేయడం, లేదా మీరు ఒకవైపు కుటుంబం మరోవైపు ఉండే పరిస్థితులు నెలకొంటాయి. ఈ ఎడబాటు అనేది మంచి విధంగానే ఉంటుంది. 8వ స్థానం వల్ల కొన్ని మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆకస్మిక అదృష్టం, విదేశాల్లో ఉద్యోగం, పదోన్నతులు మొదలైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్ లాభాల కంటే అనేక రెట్లు అధిక పెట్టుబడులు పెట్టడం మొదలైనవి ఉంటాయి. అయితే పంచమ స్థానంలో ఉన్న శని భగవానుడు అర్థం కాని మానసిక ఆందోళనను కలిగిస్తూనే ఉంటాడు. దాని తర్వాత 4వ స్థానంలో ఉన్న రాహువు మీ దేహ ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి మీరు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 10వ స్థానంలో కేతువు ఉంటారు కాబట్టి ఉద్యోగంలో మీరు చేసే పనిలో అప్రమత్తంగా ఉండాలి. ఇక 8వ స్థానంలో ఉన్న గురు వీక్షణ మీ రాశికి 2, 4, 12 స్థానాలపై ఉంటుంది. ఇందులో ముందుగా గురు భగవానుని పంచమ దృష్టి రాశికి 12వ స్థానంపై ఉంటుంది. సప్తమ దృష్టితో 2వ స్థానమనే తన స్థానాన్ని వీక్షిస్తారు. 9వ దృష్టితో 4వ స్థానాన్ని, ఇక్కడున్న రాహువును కంట్రోల్ చేస్తారు. సో రాహుకేతువుల ట్రాన్సిట్ మీపై పెద్దగా ప్రతికూల ఫలితాలను చూపదు. కేతువు 10వ స్థానంలో ఉన్నప్పుడు పదవిలో మార్పులు, ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి బదిలీ కావడం వంటి పరిస్థితులు, లేదా ఉద్యోగ నిమిత్తం ఇంకొక ప్రదేశానికి బదిలీ కావడం వంటి పరిస్థితులు చాలా ఏర్పడతాయి. గురువు తానున్న స్థానాన్ని పాడు చేస్తారనే విధి ప్రకారం ఆకస్మిక అదృష్టం, డబ్బును పెట్టుబడి పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక 8వ స్థానంలో ఉన్న గురువు 2వ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి ఆర్థిక రీతిగా మంచి నిర్ణయాలను తీసుకునే అవకాశం లభిస్తుంది. రహస్య పెట్టుబడులు, ఉద్యోగ ప్రమోషన్లు,
ఉద్యోగ బదిలీలు మొదలైనవి ఉంటాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు, ఆలోచనలు ఏర్పడతాయి. కొత్త ఇల్లు కట్టడానికి, కొత్త వాహనం కొనడానికి లేదా కొత్త ఆస్తులలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు, సందర్భాలు ఏర్పడతాయి. తరువాత 4వ స్థానాన్ని తన 9వ దృష్టితో వీక్షించడం, అంతేకాక అక్కడున్న రాహువు వల్ల ఏర్పడే ప్రతికూల ఫలితాలను నియంత్రిస్తారు. అయితే శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవశ్యం. అది మీరి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి కోలుకుంటారు. కొత్త ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. ఉన్నత విద్యలు అభ్యసించడానికి అవకాశాలు ఉంటాయి. సహజంగానే ఈ స్థానాన్ని గురువు వీక్షిస్తారు కాబట్టి పదోన్నతి, ఉన్నత విద్య మొదలైనవి లభిస్తాయి. ముఖ్యంగా 4, 8, 12 స్థానాలు ఆస్తులను కూడబెట్టుకునే స్థానాలు. రాశికి 8వ స్థానంలో ఉన్న గురువు 4, 12 స్థానాలను వీక్షించినప్పుడు 4, 8, 12 అనే త్రికోణ స్థానం యాక్టివేట్ అవుతుంది. కొత్త ఇల్లు కట్టుకునే అవకాశాలు, వాహనం కొనడం, ముఖ్యంగా పెట్టుబడులు అధికమయ్యే సమయం అని చెప్పవచ్చు. డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎవ్వరిని ఎక్కువగా నమ్మకూడదనే అలవాటు పెంచుకోవడం మంచిది. అష్టమంలో ఉన్న గురువు ఆయుష్ను వృద్ధి చేస్తారు కాబట్టి ఆయుష్కు సంబంధించిన భయం అవసరం లేదు. 12వ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి గురువు సహజ శుభగ్రహం కూడా కాబట్టి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్లు, వివాహాలు, ఇల్లు కట్టడం, కొత్త ఆస్తులు కొనుక్కోవడం, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం మొదలైనవి బాగుంటాయి. విద్యార్థులకు విద్యలో ఎటువంటి అడ్డంకులు ఉండవు మరియు మంచి విషయాలు జరుగుతాయి. ఇష్టదైవ ఆరాధన, కులదైవ ఆరాధనతో పాటు ప్రతి గురువారం గురు దక్షిణామూర్తిని పూజించడం వల్ల ప్రతికూల ఫలితాలు మీ రాశికి ఉండవని తెలియజేస్తూ ఇంకొక వీడియో ద్వారా ధనుస్సు రాశికి గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను. ధన్యవాదాలు.